టెర్రర్, అవుటర్ రకరకాలుగా చెప్పొచ్చు. ఎందుకంటే అవుటర్ ఇప్పుడు చాలా టెర్రర్గా మారింది. వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ పై ఉన్నాను. అవుటర్ రింగ్ రోడ్, అవుటర్ టెర్రర్ అవుటర్ రకరకాలుగా చెప్పొచ్చు. ఎందుకంటే అవుటర్ ఇప్పుడు చాలా టెర్రర్గా మారింది. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు, బాగా గజిబిజిగా ఉన్న ట్రాఫిక్ ఇబ్బందులను దాని సమస్యలను పరిష్కారం చేసేందుకు హైదరాబాద్ చుట్టూ దాదాపు 158 కిలోమీటర్ల వెడల్పులో అవుటర్ రింగ్ రోడ్డు నిర్మించారు. సమస్య పరిష్కారమైందనుకున్నారు. కానీ అవుటర్ రింగ్ రోడ్డు రక్తం ఓడుతోంది. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట అవుటర్ రింగ్ రోడ్డుపై యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా నెలకు కనీసం 4 మరణిస్తున్నట్లు అంచనాలు చెప్తున్నాయి. ఈ సంఖ్య ఎక్కువే ఉంటుందని, ఒక్కోసారి 10-20 మంది కూడా చనిపోతున్నట్లు అంచనాలు చెప్తున్నాయి. అంటే అవుటర్ రింగ్ రోడ్ చాలా డేంజర్గా మారింది. అవుటర్ రింగ్ రోడ్ ఇంత డేంజర్గా మారడానికి కారణం ఏంటి? హై స్పీడ్, మరీ ముఖ్యంగా హై స్పీడ్. ఇక్కడ అవుటర్ రింగ్ రోడ్డుపై విశాలమైన రోడ్డు, 8 లైన్ల రోడ్డు చాలా బాగుంటుంది. ఆకాశంలో ఎగురుతుంటారు. ఎవరికి పడితే వాళ్ళు ఆకాశం పైన విహరిస్తుంటారు. ఎందుకంటే అవుటర్ చాలా సులువుగా డ్రైవ్ చేయొచ్చు. స్పీడ్ లిమిట్ ఎవరు పాటించరు. వాహనాలు చూడండి ఎలా వెళ్తుంటాయి. వాహనాలు ఆకాశ మార్గంలో విమానాలు వెళ్తున్నట్టుగానే ఆకాశంలో విహరిస్తుంటాయి. ఎవడు స్పీడ్ లిమిట్ పాటించవు. దానికి తోడు రోడ్డు పైన ఎక్కడ పడితే అక్కడ కార్లు ఆపేస్తారు, వాహనాలు ఆపేస్తారు. ఇవి కూడా ప్రమాదానికి కారణమవుతున్నాయి. మరీ ముఖ్యంగా నైట్ పూట, రాత్రిపూట రోడ్డుపై ఎక్కడో చోట ఏదో ప్రాబ్లం వస్తుంది, వాహనాలు ఆపేస్తారు. దాంతో పాటు రోడ్డు మీద యాక్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి. ఈ కార్ చూడండి, రోడ్డు మీద ఇలా ఆపేస్తారు. స్పీడ్గా ఉన్నవాడు ఎవడు చూడు. రాత్రిపూట అయితే మరీ కష్టం. లైట్లు ఉన్నా సరే రోడ్డు మధ్యన వాహనం ఆగిపోయి ఉంటుంది. వెంటనే వెనుకాడు వచ్చాడు. అసలు వాహనం అది కూడా నడుస్తుందేమో అనుకున్న భ్రమలో వెళ్ళి దాన్ని గుద్దేస్తాడు. దీనికి తోడు మరో పెద్ద సమస్య డ్రంక్ అండ్ డ్రైవ్. చాలామంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుంటారు. ఈ రోడ్డుపై ఏదో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడానికి కొంతమంది ఒక ఎంజాయ్మెంట్గా కూడా భావిస్తారు. అవుటర్ రింగ్ రోడ్డు 8 లేన్ల రహదారి, ఎంతో విశాలంగా ఉంటుంది. స్పీడ్ లిమిట్ కూడా ఇక్కడ ఉంది. కానీ గతంలో 80 కిలోమీటర్ల స్పీడ్ లిమిట్ పెట్టేవాళ్ళు. 80 కిలోమీటర్లు దాటితే చాలాన్ వేసేవాళ్ళు. కానీ ప్రజల నుంచి వచ్చిన వినతులు, రకరకాల కారణాల వల్ల స్పీడ్ లిమిట్ పెంచేశారు. ఇప్పుడు 120 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళొచ్చు. ఇది కూడా పెద్ద సమస్యగా మారింది. 120 స్పీడ్ ఒకటే కాదు, 140, 150, 160 వరకు కూడా వెళ్తున్నారు. వాహనం స్పీడ్ పెరుగుతున్న కొద్దీ అదుపు తప్పుతున్న విషయం తెలిసిందే. ఇది కూడా ఒక రోడ్డు ప్రమాదాలకు కారణమవుతుంది. హై స్పీడ్, బాగా స్పీడ్, చాలా దారుణమైన స్పీడ్గా నడపడమే ఒక ఫ్యాషన్గా కొందరు ఇక్కడ కార్లు నడుపుతుంటారు. ఇదే కారణంగా కూడా ఇక్కడ రోడ్డు ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. మరి ఈ అవుటర్ రింగ్ రోడ్డుపై రాత్రిపూటే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎందుకు? లైట్లు లేవా? లైట్లు అద్భుతంగా ఉంటాయి, ఫ్లడ్ లైట్ల లాగా వెళ్తుంటాయి. మరి ఎందుకు జరుగుతున్నాయి? చెప్పాను కదా ఇప్పటికీ. డ్రంక్ అండ్ డ్రైవ్ ఒకటి కారణమైతే, వెహికల్స్ ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే కనీస నిబంధనలు పాటించకుండా రోడ్డు మీద అడ్డంగా ఆపేస్తారు. వెనుకున్న వాడికి ఆ వెహికల్ వెళ్తున్నట్టే అనిపిస్తుంది, వెళ్ళి గుద్దేస్తాడు. ఎవరో ఒకరు ఎగిరిపోతున్నారు. ఇంతే కాకుండా రాత్రిపూట ఇక్కడ అజమాయిషి ఉండదు. కనీసం పెట్రోలింగ్ వాహనాలు, రోడ్ పెట్రోలింగ్ వాహనం అంటూ ఉంటుంది, అది ఎక్కడా కనిపించదు. అలా వెళ్తూనే ఉంటారు. కెమెరాలు ఉంటాయి, స్పీడ్ గన్స్ ఉంటాయి, అది కూడా ఎక్కడో ఒక చోట. ఆ స్పీడ్ గన్స్ భయమే లేదు. 1000 రూపాయలు చాలా కట్టేద్దాము అన్న మూడ్లో తాగుబోతులు ఫుల్ ఎంజాయ్ చేస్తూ వెళ్తుంటారు. ఇది కూడా కారణం. మరీ ముఖ్యంగా గైడ్లైన్స్ పాటించకపోవడం. ఇక్కడ రోడ్డుపై వాహనాలు ఆపరాదు అని ఉంటుంది. స్పీడ్ లిమిట్ గురించి ప్రత్యేకంగా హెచ్చరికలు ఉంటాయి. కానీ ఎవడు పట్టించుకోడు. ఇష్టం వచ్చినట్టు వాహనాలు ఆపేస్తారు, ఇష్టం వచ్చినట్లు స్పీడ్ పెంచేస్తారు. అక్కడక్కడ పార్కింగ్ కోసం స్థలాన్ని కేటాయించారు, అక్కడెవరు ఉండరు. ఏవో పెద్ద లారీలు తప్పిస్తే కార్లు మాత్రం ఎక్కడో ఆపేస్తారు. అదిగో చూడండి, కార్ అక్కడ ఆగి ఉంది. అలా ఆగితే స్పీడ్గా వచ్చిన వేరే వాహనం దానికి గుద్దేది. అసలు అక్కడ కారు ఆపనే వద్దు, ఆపడానికి నిబంధనలు ఒప్పుకోవు, అయినా ఆపుతారు. అసలు ఈ రోడ్డుపై ప్రయాణించే వాళ్ళలో దాదాపు 80% మంది ఎలాంటి ట్రాఫిక్ రూల్స్ పాటించరు, స్పీడ్ లిమిట్ పాటించరు. చాలాన్ పడుతుందన్న భయం కూడా లేదు. ఇది మరో కారు. ఇలా కార్లు ఇక్కడ ఆగిపోయి కనిపిస్తూనే ఉంటాయి. ఇది ఇంకా పక్కన ఉంది, కానీ రోడ్డు మధ్యలో కూడా ఆపి ఈ మధ్య అలాంటి ప్రమాదం కూడా జరిగింది.
అంటే ఇష్టానుసారంగా వాహనాలు ఆపడం, ప్రమాదాలకు గురి కావడం ఔటర్ రింగ్ రోడ్డుపై ఇది కామన్గా మారిపోయింది. ఈ రోడ్డుపై, ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్ యాక్సిడెంట్ జరగడానికి బహుశా మరో కారణం కూడా కావచ్చు. శాస్త్రీయంగా దీన్ని నిర్ధారించాడు కూడా, అదే రోడ్ హిప్నాసిస్. విశాలమైన రోడ్డుపై రాత్రిపూట, మరీ ముఖ్యంగా రాత్రిపూట వాహనాలు పెద్దగా ఉండవు, రోడ్డు మాత్రమే ఉంటుంది, ఎలాంటి ట్రాఫిక్ సమస్య ఉండదు, హారన్లు వినిపించవు, కారు అలా సాగిపోతూనే ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో డ్రైవర్ మానసిక పరిస్థితి గందరగోళంగా తయారవుతుంది. కళ్ళు రోడ్డును చూస్తుంటాయి కానీ మెదడు చూడడం మానేస్తుంది, కళ్ళకు సిగ్నల్స్ ఇవ్వడం మానేస్తుంది. ఇది శాస్త్రీయ సిద్ధాంతం, నేను చెప్తుంది కాదు. రోడ్ హిప్నాసిస్ అంటారు. ఇది చాలా హైవేలలో ఇది జరుగుతుంది. బహుశా ఇక్కడ కూడా, ఈ రోడ్డుపై కూడా రోడ్ హిప్నాసిస్ కారణమవుతుందేమో. ఎందుకంటే ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. రాత్రిపూట అయితే వెహికల్స్ వెళుతూ ఉంటాయి, చుట్టుపక్కల డిస్టర్బెన్స్ ఉండదు, డ్రైవర్ అలా సూటిగా చూస్తూ డ్రైవ్ చేస్తూనే ఉంటాడు. ఇలాంటి పరిస్థితిలో ఏమాత్రం అజాగ్రత్త వహించిన రోడ్ హిప్నాసిస్కు కొంచెం గురైన ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అలా జరుగుతుందేమో కూడా. ఇప్పటివరకు దీనిపై, ఈ హైవేపై, అంటే ఔటర్పై ఇలాంటి అంచనాలు రాలేదు, కానీ హైవేలపై ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఇది కూడా ఒక కారణమేమో. మామూలుగా మనం రోడ్లపై వెళ్తుంటే చుట్టుపక్కల వాహనాలు, ట్రాఫిక్, హారన్, వృధా ఇవన్నీ ఉంటాయి, మనల్ని అప్రమత్తం చేస్తుంటాయి. కానీ ఇక్కడ డిస్టర్బ్ చేసేవాడే ఉండడు. అలా స్పీడ్లో 120, 140, 150లో వెళ్తుంటాం. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్డుపై హైవే హిప్నాసిస్ గురయ్యే ప్రమాదం చాలా వరకు ఉందని చెప్పవచ్చు. ఔటర్ రింగ్ రోడ్డు మన సౌలభ్యం కోసమే, మన ట్రాఫిక్ కష్టాలు తీర్చడం కోసమే. ఈ మంచి సౌలభ్యాన్ని మనం వినియోగించుకుందాం, ప్రమాదాలకు దూరంగా ఉందాం. ఇదిగో చూడండి, కారు అడ్డంగా వస్తుంది. ఇది ఎక్కడ సిస్టమ్? ఇలాంటి తప్పులు చేయకుండా ట్రాఫిక్ కష్టాలు పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఈ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రశాంతంగా, సురక్షితంగా, మద్యం తాగకుండా, సీట్ బెల్ట్ ధరించి, పరిమితమైన వేగాన్ని పాటించి సురక్షితంగా గమ్యాన్ని చేరుకుంటే మనందరికీ మంచిది, మన కుటుంబాలకు మంచిది.